హాయ్ అండి, నేను మీ మ్యాక్మెరైన్ వంశీని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఇప్పుడు నేను మీకు ఒక ప్లేస్ దగ్గరికి పట్టుకొని వెళ్తాను. అది చూడండి, ఎలా ఉంటుందో నాకు చెప్పండి. ఎందుకంటే అది మీరు ఎప్పుడు చూసి ఉండరు, అది నాకు తెలిసి. ఆ? నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకే? అయినా ఎగ్జాక్ట్గా కనబడుతుంది. మీకు అదే చూపిద్దామనేసి నా ప్రయత్నం. చూడండి, జూమ్ చేస్తున్నాను. ఎలా ఉంది? మీకు దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను. నేను జూమ్ చేస్తున్నాను కానీ పదండి ఇప్పుడు వెళ్దాం. మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి కొద్దిగా డిస్టెన్స్ ఉన్నది, కానీ తక్కువ డిస్టెన్సే. ఒక 2 మినిట్స్లోనే మనం అక్కడికి వెళ్ళిపోతాం. అలాగా మీకు చూపిద్దామనేసి, ఇంకేం కాదు. ఇప్పుడు మీకు ఇంకొకటి ఏంటంటే, ఇది ఇప్పుడు నేను పాస్ అవుతున్నాను కదా, దీన్ని మేము గ్యాంగ్వే అంటాం మేము. ఇప్పుడు ఇది చూసారు, ఇది రోప్స్ గట్ట అన్ని కట్టేసి ఉన్నదంటే ఇది సేఫ్టీగా అటు ఇటు మేము రోప్స్ కట్టాం. అంటే ఎవరు పడిపోకుండా, అంటే షిప్ దాటేసి బయటికి వెళ్ళాలి కదా, అందుకోసం అనేసి ఎవరు పడకుండా ఉండడానికి అలాగ రోప్స్ కట్టాం. దీన్ని గ్యాంగ్వే అంటాం. ఇది ఇన్సైడ్ గ్యాంగ్వే. ఇప్పుడు నేను ఇది వెళ్తున్నాను కదా, ఇది అవుట్ సైడ్ గ్యాంగ్వే అంటారు. 2 గ్యాంగ్వేలు ఉన్నాయి. ఇక్కడి నుంచి దగ్గరే నెమ్మదిగా అలా నడుచుకొని వెళ్తున్నాను. ఇదంతా షిప్ యార్డ్ అండి ఇది. ఇప్పుడు మేము మేము మెయింటెనెన్స్కి వచ్చాము. అదే అందుకోసం అనేసి చూడండి ఒకసారి. ఇక్కడి నుంచి కూడా కనబడుతుంది. ఇక్కడ సేఫ్టీ సైన్స్ స్లో డౌన్ అంటే 10 కిలోమీటర్స్ కన్నా ఫాస్ట్గా వెళ్ళకూడదు, ఇక్కడ స్లోగా వెళ్ళాలి. ఎందుకంటే ఇది నడిచే వే కాబట్టి అందరూ తిరుగుతుంటారు కాబట్టి, అందుకోసం అనేసి. చూడండి, దగ్గరికి వచ్చాము ఆల్రెడీ. మీకు చూపిస్తాను అది ఇప్పుడు ఎలా ఉన్నది ఏంటనేది. చాలా పెద్దదండి ఇది. ఈ క్రెయిన్ ఇప్పుడు ఏంటంటే మొత్తం షిప్నే లిఫ్ట్ చేస్తుంది. ఇది మొత్తం షిప్ని డైరెక్ట్గా లిఫ్ట్ చేస్తుంది. అందుకోసం అంటే ఇది జెయింట్ క్రెయిన్ అంటారు దీన్ని ఇక్కడ నార్మల్గా. ఎందుకంటే లోపల ఉన్న షిప్లో నీటిలో ఉన్న షిప్ని బయటికి తెచ్చేసి ఇది ఎత్తి మీకు ఇక్కడ డాక్లో కూర్చోబెడతాడండి. మీకు చూపిస్తాను, దగ్గరికి వెళ్దాం. చూడండి ఒక్కొక్క దాని టైర్స్ ఎంత పెద్దగా ఉన్నదంటే దగ్గర 2 మనుషుల హైట్ దాని టైర్స్. చూడండి అది ఎంత ఉన్నదో, దాని థిక్నెస్ ఎంత ఉన్నది, దాని హైట్ ఎంత ఉన్నది చూసారా. ఇది నెంబర్ 3 అని రాశారు కదండి, దీని వీల్ నెంబర్, ఇది నెంబర్ 3 అనేది. చూసారా, ఇక్కడ ఈ లోపల చూసామనుకోండి, ఇది చైన్ లింక్డ్. చూసారా ఈ చైన్ మొత్తం, అది ఎంత హ్యూజ్ చైన్ అది. ఇది మొత్తం చైన్ అంతాను ఈ వీల్స్ని తిప్పడానికి, ఇదంతాను ముందుకి తిప్పడానికి. దీనికి మళ్ళీ ఇంకా మనం వెహికల్కి ఎలాగ టర్నింగ్ చేస్తామో అలా కూడా అవుతుంది ఇది. మీకు ఇది ఎప్పుడైనా స్టార్ట్ చేసినప్పుడు మీకు అప్పుడు చూపిస్తాను ఎగ్జాక్ట్గా. ఇదేంటనుకున్నారు, ఇది బెల్ట్స్ అండి. దీని మీదనే మీకు షిప్ కూర్చొని ఉంటుంది. ఎందుకంటే ఇదే లిఫ్ట్ చేస్తుంది మొత్తం షిప్ని అంతా ఇదే లిఫ్ట్ చేస్తుంది అండి. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. అంటే ఒక్కొక్క దాంట్లోనే 2 ఉన్నాయి. ఇదంతా ఇవన్నీ బెల్ట్లేనండి. చూసారా, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో మరి నాకు ఐడియా లేదు, కానీ ఇక్కడ మాత్రం తయారవ్వలేదండి. ఇది మ్యానుఫ్యాక్చరు, ఇది వేరే కంట్రీలో అయ్యి ఉంటుంది. ఇది ఇక్కడికి వచ్చి అసెంబుల్ చేశారండి ఇది మొత్తం అంతా. ఇది బ్యాక్ వీల్ అండి. ఇది ఏంటనుకున్నారు, ఇది ఎమర్జెన్సీ స్టాప్. అది అంటే ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ మీకు చైన్ లింక్డ్ ఇచ్చారండి. అంటే మీకు వీల్కి కనెక్ట్ చేశారు కదా అది. ఇదంతా హైడ్రాలిక్ మోటార్స్తోనే ఆపరేట్ అవుద్దండి ఇదంతా.